సో మనం ఈరోజు శీల ప్రభుపాదుల వారిచే రచించబడిన కృష్ణదాస్ కవిరాజ గోస్వామి వారి చైతన్య చరితామృతంలో ఇంట్రొడక్షన్ చివరి 7 పేజీల నుంచి మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నాం క్విజ్ రూపంలో. ఎవరిని ఏ క్రమ పద్ధతిలో ప్రశ్న అడగాలనేది ఇప్పుడు నిర్ధారించాము వీల్ స్పిన్ చేసి. అదేవిధంగా ఎవరికి ఏ ప్రశ్న అడగాలనేది కూడా వీల్ స్పిన్ చేసి నిర్ధారిస్తాము. ఎవరికైతే డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందో వాళ్ళకి 1 నిమిషం సమయం ఉంటుంది. సరైన సమాధానం చెప్తే 2 మార్కులు వస్తాయి. ఆ నిమిషంలో వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే అది తర్వాతి వ్యక్తులకి పాస్ అని అవుతుంది. వాళ్ళకి 30 సెకండ్స్ టైం ఉంటుంది. సరైన సమాధానం చెప్తే 1 మార్క్ వస్తుంది. వాళ్ళు కూడా చెప్పలేకపోతే తరువాతి వాళ్ళకి పాస్ చేయబడుతుంది. పెద్దగా నియమాలు అంటూ ఏం లేవు. నిగ్రహణ పాటించండి. ప్రశ్న జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అది మాత్రమే ఒక అభ్యర్థన. అంతకన్నా పెద్దగా నియమాలు అంటూ ఏం లేవు. సో ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? మీకు క్వశ్చన్స్ ఏమీ లేకపోతే మనం మొదలెట్టేద్దామా? ఓకే ప్రభుజీ. రైట్. ముందుగా ఉప్పల లక్ష్మీ మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరి ఓం. ఉప్పల లక్ష్మీ మాతాజీ 30th క్వశ్చన్. 30వ ప్రశ్న మాతాజీకి ఏంటో చూద్దాం. విష్ణువు మాయ గర్భంలో జీవులను ఎలా ప్రవేశపెట్టాడు? బీజ ప్రదానం చేస్తాడండి. కేవలం చూపు ద్వారా విష్ణువు మాయలందు బీజ ప్రదానం కావిస్తాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాతాజీ, హరి బోల్. రైట్ ఆన్సర్ మాతాజీ. చూపు హరే ద్వారా కృష్ణ. ఇంప్రెగ్నేట్ చేస్తా. తర్వాత ప్రశ్న కనకదుర్గాదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 17వ ప్రశ్న. వివస్వానుడు ఎవరికి ఉపదేశించాడు? వివస్వానుడు ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని ఎవరికి ఉపదేశించాడు? వివస్వానుడు మనుకి ప్రభుజీ. ఆన్సర్ మాతాజీ. వివస్వానుడు మనుకి ఉపదేశించాడు. నైస్. తర్వాతి ప్రశ్న బి సత్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ. దండత్ ప్రణామాలు ప్రభుజీ. చెప్పండి. పరంపరాగతంగా పరిజ్ఞానము ఎవరి దగ్గర నుంచి లభ్యమవుతుంది? పరంపరాగతంగా లభించేటువంటి పరిజ్ఞానము ఎవరి దగ్గర నుంచి ఆరంభమవుతుంది? శ్రీకృష్ణుడు, బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాసుడు అలాంటి. ఎవరి నుంచి ఆరంభమైంది? శ్రీకృష్ణుడి నుంచండి. రైట్ ఆన్సర్. హరే కృష్ణ. దండత్ ప్రణామాలు ప్రభుజీ. హరిబో. తర్వాతి ప్రశ్న కృష్ణ ప్రియ సఖి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరిబోల్ మాతా. దండవత్ ప్రణామం. 23వ ప్రశ్న.
పరిజ్ఞానాన్ని పొందగలిగేటువంటి రెండు విధానాలు ఏమిటి? రెండు విధానాల ద్వారా జీవుడు ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పొందుతారు అని చెప్పబడింది. ఆ రెండు విధానాలు ఏమిటి? పరమాత్మగా భగవంతుని ద్వారా ఇంకా ఆధ్యాత్మిక గురువు ద్వారా పొందుతారు. హరి బోల్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. హరే కృష్ణ. వెరీ నైస్. అందరూ చక్కగా సమాధానాలు చెప్తున్నారు. మీ అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. తర్వాతి ప్రశ్న కె సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరి హరి బోల్ మాత. 46వ ప్రశ్న. చైతన్య చరితామృతాన్ని గ్రంథ రూపంలో ఉంచిన వారు ఎవరు? చైతన్య చరిత్ర రచయిత ఎవరు అని అడుగుతున్నాను. కవి ఎవరు? కృష్ణదాస కవి గోస్వామి. శ్రీల రూప గోస్వామి ప్రభు. ఆల్రైట్. క్వశ్చన్ నాన్న పాస్. చెప్పమ్మా. మాతాజీ మిగిలిన వాళ్ళు దయచేసి మాట్లాడకుండా ఉండండి ప్లీజ్. ప్రభుజీ కోహోస్ట్ ఇస్తారా? ఇస్తాను. ఇచ్చాను మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ సుభద్ర లక్ష్మి మాతాజీ సుభద్రలక్ష్మి మాత మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి ప్రభుజీ. మీ సమాధానం చెప్తారా? శ్రీల రూప గోస్వామి ప్రభుజీ. కాదు మాతాజీ, క్వశ్చన్ పాస్ చేస్తున్నాను. పుణ్యవతి అలాగే మాతాజీ. ప్రభు. పుణ్యవతి హరే మాతాజీ. కృష్ణ ప్రభు. హరి బోల్. దండోత్పన్నం ప్రభుజీ. శ్రీ కృష్ణదాస కవిరాజు గోస్వామి ప్రభుజీ. రైట్ ఆన్సర్ మాతాజీ. సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ చైతన్య చరితామృతాన్ని పుస్తక రూపంలో మనకు అందించింది కృష్ణదాస కవిరాజ గోస్వామి. హరిబోల్. తర్వాతి ప్రశ్న. ధన్యవాదాలు. హరిబోల్ మా. పుణ్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. 21వ ప్రశ్న. కృష్ణుడు ఆధ్యాత్మిక గురువును ఎందుకు స్వీకరించాడు? గురువు ఆవశ్యకత అతనికి లేకపోయినప్పటికీ కూడా జనులందరూ కూడా దాన్ని అనుసరిస్తారు కనిపించారు ప్రభుజీ. మాతాజీ మీ వాయిస్ బ్రేక్ అయింది, మరొకసారి చెప్పరా? గురువు ఆవశ్యకత శ్రీకృష్ణ భగవానునికి లేకపోయినప్పటికీ జనులందరూ శ్రీకృష్ణుని అనుసరిస్తారు కాబట్టి ఆయన ఆచరించి చూపించారు ప్రభుజీ. పరంపరానుగతంగా పరిజ్ఞానాన్ని ఎలా స్వీకరించాలి, గురువుని ఎలా స్వీకరించాలి అనేది నిర్దేశిత చేయడానికి తాను ఆచరించి చూపించారు. రైట్ ఆన్సర్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. తర్వాతి ప్రశ్న అమృతమయ గోపికాదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరి బోల్. రెండవ ప్రశ్న. విష్ణువు మహావిష్ణువుగా ఎప్పుడు విస్తరిస్తారు? విష్ణువు మహావిష్ణువుగా ఎప్పుడు విస్తరిస్తారని చెప్పబడింది? కృష్ణుడి నుంచి ఆవిర్భవించినప్పుడు ప్రభుజీ. ఇప్పుడు మాతాజీ ఎలా కాదు, ఎప్పుడు విస్తరిస్తారు? ప్రభుజీ చిన్న క్లూ ఇవ్వరా?
ఏమివ్వండి మాతాజీ. భగవంతునికి అనేకమైన విస్తార రూపాలు ఉన్నాయి. ఒక్కొక్క విస్తార రూపాన్ని ఒక ప్రత్యేకమైన స్థితిలో వ్యక్తీకృతం చేస్తారు. ఆ విస్తార రూపాల్లో ఒకటి మహావిష్ణువుగా ఎప్పుడు ప్రకటితమవుతారు? శ్రీకృష్ణుడు నెట్ క్వశ్చన్ పాస్ చూద్దాం మాతాజీ. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరి ఓం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ క్వశ్చన్ అంటే ఎప్పుడు ఆవిర్భవిస్తారన్న ప్రభుజీ? విస్తార రూపంగా ఎప్పుడు ఆవిర్భవిస్తారు? విష్ణు మహావిష్ణువుగా ఎప్పుడు విస్తరిస్తారు? కారణ సముద్రంలో శయనించినప్పుడు ప్రభుజీ. ఎప్పుడు అంటే ఏ కారణం చేత అని, ఏ స్థితిలో, ఎప్పుడు? సృష్టిని ప్రకటితం చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుజీ. ఆన్సర్. ఎప్పుడైతే భౌతిక సృష్టిని ప్రకటించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందో విష్ణువు మహావిష్ణువుగా విస్తరిస్తారు అని చెప్పబడింది. రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాతి ప్రశ్న కూడాను పావని మాతాజీ మీకే తర్వాతి ప్రశ్న. హరే కృష్ణ ప్రభు. 14వ ప్రశ్న. భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటువంటి కదలిక లేని వస్తువుల్లో, భౌతిక జగత్తులో కదలిక లేని వస్తువులు, ఆధ్యాత్మిక జగత్తులో ఆ వస్తువులు, వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఆధ్యాత్మిక జగత్తులో అయితే కదలనివి అంటే ఏమీ ఉండవు ప్రభుజీ, అన్ని చేతనమయ్యే ఉంటాయి. భౌతిక జగత్తులోనే ఈ కదలిక ఉన్నవి, కదలిక లేనివి స్థావర జంగమాలుగా చెప్పబడతాయి. బట్ ఆధ్యాత్మిక జగత్తులో అన్ని ప్రతిదీ చేతనమయమై ఉంటది ప్రభుజీ. ఒకవేళ ఆధ్యాత్మిక జగత్తులో మీరు చెప్పిన సమాధానం సరైనది, కానీ మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి ఇంకో ప్రశ్న అడుగుతున్నానేమో, దీనికి మార్కులు ఏం లేవు. ఆధ్యాత్మిక జగత్తులో వృక్షం ఉంటుందా ఉండదా? ఉంటుంది ప్రభుజీ. వృక్షంగా ఉన్నప్పుడు ఆ వృక్షం కదులుతుందా కదలదా? వృక్షం అది అక్కడ ఉండే భక్తుల కోరికకి అనుగుణంగా ఉంటది ప్రభుజీ అని అనిపిస్తుంది నాకు. అంటే వృక్షంగా ఉన్నప్పుడు కదలదు అంటే తేడా ఏమిటి అని అడిగితే సమాధానం ఏమిటి? మీరు చెప్పారు సమాధానం చేతన, అదొకటే తేడా. భౌతిక జగత్తులో ఉన్న వస్తువులకి చేతన లేదు కదా, కదలని వస్తువులకి, కానీ అక్కడ దానికి చేతన ఉన్నది అని చెప్పబడింది. తర్వాత చెప్పచ్చా ప్రభుజీ? అమ్మా, అవి శాశ్వతమైనవి, నశించేవి కావు అని కూడా చెప్పచ్చా ప్రభుజీ? ఆధ్యాత్మిక జగత్తులో జీవులన్నీ కూడా శాశ్వతమైనవి కదా, కదిలే వస్తువులు ఇలాంటి ఒకటే కాకుండా అన్ని కూడా శాశ్వతమైనవి. కాబట్టి అది సత్యమైనా కూడాను ప్రశ్నకి పూర్తి సమాధానం కాదు మాతాజీ. తర్వాతి ప్రశ్న దిలీబాయ్ మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? దిలీబాయ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. 28వ ప్రశ్న. వైకుంఠ లోకాలని ఆధిపత్యం వహించేదెవరు? వైకుంఠ లోకాలకి ఆధిపత్యం వహించేదెవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రభుజీ. వైకుంఠ లోకాలకి ఆధిపత్యం వహించేదెవరు మాతాజీ? వైకుంఠ లోకము శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటారు? ఆలోచించి చెప్పండి. వైకుంఠ లోకంకి విష్ణువు ప్రభుజీ. విష్ణువు. ఇంకేమైనా వివరిస్తారా? విష్ణు ఎలా ఉంటాడా? విష్ణు చతుర్భుజధారి అయి ఉంటారు ప్రభుజీ. రైట్ ఆన్సర్ మాతాజీ. శంఖ చక్ర గదా పద్మాలతో చతుర్భుజంగా వైకుంఠ లోకాన్ని ఆధిపత్యం వహిస్తారు. హరి ఓం. రైట్ ఆన్సర్ మాతాజీ, ధన్యవాదాలు.
సరే. తర్వాతి ప్రశ్న నాగచంద్రిక మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరి ఓం. 20వ ప్రశ్న. ఆచార్యుడు అంటే అర్థం ఏమిటి? ఆచరించి చూపించేవాడు ప్రభుజీ. ఆచరించి చూపించే వాళ్ళందరూ ఆచార్యుడా? బోధిస్తూ అది అంటే ఏం చెప్పాలి సమాధానం మరి? మీకు మార్కులు ఇచ్చేస్తున్నాను మాతాజీ, కానీ సమాధానం ఎలా? రెండింటిని ముక్కలు ముక్కలుగా చెప్పారు, దాన్ని కలిపేసి చక్కగా ఒక వాక్యంలో 2 పదాలు చెప్పేసేయండి. శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆచరించి బోధించి చెప్పేవారు. ఆచరణ ద్వారా బోధించేవాడు ఆచార్యుడు. శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆచరణ ద్వారా బోధించేవాడు ఆచార్యుడు. రైట్ ఆన్సర్ మాతాజీ. మనకి ఇప్పుడు ఒక రౌండ్ పూర్తయిపోయింది. థ్యాంక్ యూ. తర్వాతి రౌండ్లోకి వెళ్ళిపోదామా? సరే ప్రభుజీ. సో ఉప్పల లక్ష్మీ మాతాజీ సిద్ధంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. 18వ ప్రశ్న. చాలా సులభమైన ప్రశ్న మాతాజీ. మనువు వేద పరిజ్ఞానాన్ని ఎవరికి అందించారు? మనువు ఇక్ష్వాకుడికి. ఓకే, రైట్ ఆన్సర్ మాతాజీ. హరే కృష్ణ. ఊరికే సమాధానం ఏమి మార్కులు ఏం లేవు, కానీ ఎవరైనా చెప్పవచ్చును. ఇక్ష్వాకు ఎవరికి అందించారు? మనందరికీ ప్రభుజీ. వివస్వానుడికండి. సరే, ఇది క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పను, మీరు రీసెర్చ్ చేసి ఈ వారం అంతా కనుక్కోండి. బ్రహ్మక ప్రభుజీ. హరి బోల్. సో ఏమిటో మీరు ఈ వారం అంతా ఆలోచించండి, ఇక్ష్వాకు ఎవరికి అందించారు. ఆల్రైట్, తర్వాతి క్వశ్చన్ ఎవరికి వెళ్తుంది? రాజులకి అందించారు. కనకదుర్గాదేవి మాతాజీకి. హరే కృష్ణ ప్రభుజీ. 41వ ప్రశ్న. అద్వైతాచార్యులు ఎవరు? అద్వైతాచార్యులు ఎవరు? చైతన్య ప్రభు యొక్క ఆంతరిక శిష్యుడు ప్రభు. ఇంకా ఇంకా అంటే హరే కృష్ణ, ఆయన మహావిష్ణు అంశావతారంలో కూడా ఒకడు ప్రభు. మహావిష్ణు యొక్క విస్తార రూపము. రైట్ ఆన్సర్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి బోల్. తర్వాతి ప్రశ్న బి సత్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? బి హరే సత్యవతి. కృష్ణ ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. 12వ ప్రశ్న. హరే కృష్ణ ప్రభుజీ. ఆన్సర్ ఏంటి వచ్చింది ప్రభుజీ? ఏంటది? అదే ఇచ్చాకుడు ఎవరికి భగవద్గీత అందించారని అడిగాడు కదా. అది నేను సమాధానం చెప్పలేదు, మీరే ఆలోచించి నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీక్ చెప్పండి మీరు. నేనైతే రీసెర్చ్ వ్యాస చేయండి. భగవాన్ అంటున్నాను ప్రభుజీ. ఏంటి మాతాజీ? వ్యాసదేవుడు చెప్పారనేసి. లేదు మాతాజీ, మీరు ఆలోచించండి.
ఆలోచించండి. ఇక్ష్వాకుడు ఎవరికి పరిజ్ఞానాన్ని అందించాడు? గురు పరంపరలో వస్తుంది కదా, పరంపరానుగతంగా స్వీకరించిన పరిజ్ఞానం. ఇక్ష్వాకుడు ఎవరికి అందించారు? ఓకేనా? అచ్చా అచ్చా. ఓకే సార్. ఓకే ప్రభుజీ. ఇందాక మనం ప్రశ్న తిప్పేసామా, స్పిన్ చేసామా? ఏ ప్రశ్న వచ్చింది? పన్నెండో ప్రశ్న అన్నారుగా ప్రభుజీ. 12వ ప్రశ్న కదా, అక్కడే అన్నట్టున్నా. సృష్టిలో ఎప్పుడు కూడా అంతము కానటువంటిది, అంతము కాకుండా ఉండేటువంటిది ఏమిటి? సృష్టిలో ఎప్పుడు కూడా అంతం కానటువంటిది ఏమిటి జగత్తులో? ఎవరికి? బి సత్యవతి మాతాజీ. శాశ్వతమైనది, అంతము కానటువంటిది ఏమిటి మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామాలు ప్రభుజీ. నీకు ఫోన్ వచ్చింది ప్రభుజీ, నీకు వచ్చిన వినలేదు ప్రభుజీ. జగత్తులో అంతము కాకుండా ఉండున్నది ఏమిటి? ప్రభుజీ భౌతిక జగత్తులోనా సృష్టిలోనా ప్రభుజీ? మొత్తం సృష్టిలో. అంతము కానీ ఆధ్యాత్మిక లోకాలు అంతం కావు ప్రభుజీ. గోలోక బృందాము అవన్నీ కూడా. ఓకే మాతాజీ, రైట్ ఆన్సర్ మాతాజీ. పావని హరే మాతాజీ, కృష్ణ. యాక్చువల్ గా మీరు అడిగిన సందేహానికి అర్థం లేదు. నేను అలా చెప్పకుండా ఉండాల్సింది, ఏమో అనాల్సిందేమో నేను. ఎందుకంటే భౌతిక జగత్తులో అంతం కాకుండా ఉండేది ఏం లేదు. అంతమవుతుంది కాబట్టి దాన్ని భౌతికము అన్నారు. భౌతికమైన అన్ని కూడా అంతమవుతాయి కదా. కాబట్టి అంతం కాకుండా ఉండేది ఏదైనా ఉందా సృష్టిలో అంటే నిస్సందేహంగా ఆధ్యాత్మిక జగత్ అనే చెప్పాలి. ఇంకా భౌతిక జగత్తులో అలాంటిది ఏం లేదు కదా. అలాంటి తర్వాతి ప్రశ్న మీకు మార్కులు ఇచ్చేసాను మాతాజీ. తర్వాతి ప్రశ్న కృష్ణప్రియ సఖి మాతాజీ, సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. అయ్యో, నలభైవ ప్రశ్న. నిత్యానంద చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు ఎవరు? స్వయంగా కృష్ణ ఇంకా బలరామ ప్రభుజీ. నిత్యానంద మహాప్రభుని సంకర్షణ అని కూడా చెప్పారు. చైతన్య మహాప్రభు అయితే స్వయంగా కృష్ణ రాధాభావంలో వచ్చారు. హరి ఓం. రైట్ ఆన్సర్ మాతాజీ, ధన్యవాదాలు. తర్వాతి ప్రశ్న ఎవరికి వెళ్తుంది? కే సుభద్రా లక్ష్మీదేవి మాతాజీ. సుభద్రా లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దాని ప్రణామం. మీ ప్రశ్న 37వ ప్రశ్న. ఆధ్యాత్మిక శక్తికి మరియు భౌతిక శక్తికి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఆధ్యాత్మిక శక్తికి భౌతిక శక్తికి ఉన్న మధ్య తేడా అడుగుతున్నారా ప్రభుజీ? అవునమ్మా. ఆధ్యాత్మిక భౌతికం శాశ్వతమైనది, ఇంకా అశాశ్వతమైనది. భౌతికం అది అది కరెక్టే. ఇంకా ఏదైనా చెప్తారా? కొంచెం నువ్వు ఇవ్వగలరా ప్రభు? భౌతిక ప్రకృతి మనలాంటిదే. మనం కూడా ఎలాగైతే ఆధీనంలో ఉంటామో అలాంటిదే. అవును ప్రభు. ఇంకా మిగిలింది చెప్పండి. ఇది చాలా పెద్ద క్లూ ఇచ్చాను, దాదాపు సమాధానం. అశాశ్వతమైనది కదా ప్రభుజీ అశాశ్వతమైనది ప్రభుజీ భౌతిక ప్రపంచం. ఆల్రైట్ మాతాజీ, నేను మీకు
క్లిక్ చేస్తున్నాను. హరే కృష్ణ. కాకపోతే ఇంకొకటి ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే భౌతిక ప్రకృతి అశాశ్వతమైంది, ఆధీనంలో ఉన్నటువంటిది, ఆధీనంలో ఉన్నాం. స్వతంత్రమైనటువంటిది కాదు. కాకపోతే ఆధ్యాత్మిక జగత్తు స్వతంత్రమైనటువంటిది. స్వాతంత్రమైంది. తర్వాతి ప్రశ్న పుణ్యవతి మాతజీ సిద్ధంగా ఉన్నారు? ధన్యవాదాలు ప్రభు. హరిబోల్. ప్రభుజీ. హరిబోల్ మాతజీ. ధన్యవాదాలు. దండ 31వ ప్రశ్న. ముప్పై ఒకటో ప్రశ్న మాతజీ. బ్రహ్మ సంహిత ప్రకారంగా భగవత్ శరీరంలోని ఏ అవయవము ఏ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది? ఏ అవయవమైనా ఇంకో అవయవానికి సంబంధించిన పనిని చేస్తుంది ప్రభుజీ. సో అన్ని అవయవాలు కూడా అన్ని కార్యక్రమాలు చేయగలుగుతాయి. రైట్ ఆన్సర్. ప్రభుజీ అక్కడ ఆధ్యాత్మిక జగత్తు శాశ్వతమైనది అంటే అదే స్వతంత్రమైనది అంటే ఆ జగత్తులో ఉన్న అన్ని కూడా ఎవరికి వాళ్ళు అక్కడ స్వతంత్రంగా ఉంటారని ప్రభుజీ అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మాతాజీ, జీవాత్మలన్నీ కూడాను స్వేచ్ఛగా ఉంటాయి. అలాగే జగత్తంతా కూడాను, జగత్తు అంటే ఏంటి? అక్కడున్న జీవాత్మలు కదా, అక్కడున్న వస్తువులు జీవాత్మలు అన్నీ కూడాను అవి స్వతంత్రతని కలిగి ఉంటాయి. ఇప్పుడు భౌతిక జగత్తులో ఉన్నట్టు అంటే స్వతంత్రత అంటే ఇప్పుడు మనము మానవ శరీరంలో ఉన్నాము, ఎవరికైనా పక్షిలా ఎగురుతూ వెళ్ళాలి అనిపిస్తే పక్షిలా మారలేం కదా. కానీ ఆధ్యాత్మిక జగత్తులో స్వతంత్రత అనేటువంటిది ఉంది. ఎంతవరకు అంటే ఎవరైనా పక్షిగా మారి అక్కడ కృష్ణుడి సేవలు నిమిత్తం కావాలంటే తక్షణ పక్షిగా, అక్కడ పుష్పంగా మారిపోవాలంటే పుష్పంగా మారిపోతారు. ఆ స్వతంత్రత ఉంది. ఆధీనత లేదు కదా అక్కడ. ఆధీనత అంటే అన్ని కూడా భగవంతుని ఆదేశంలో నిర్వహించబడతాయి. కానీ మనం చెప్పుకున్నాం చూడండి, భగవంతుని ఆధీనతలోనే ఉంటాయి కానీ స్వతంత్రత ఉంటుంది. మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఏంటంటే మన పిల్లలకు ఒకసారి డబ్బులు ఇచ్చి బయటకు పంపించామనుకోండి, ఏదైనా తీసుకురామని, ముందేమడుగుతాము? వాళ్ళు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారు లేదని అడిగి లెక్కలు అడుగుతాం. వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే నువ్వు 3 రూపాయలు తెచ్చావు కదా, మిగిలిన 7 రూపాయలు ఏంటి అడుగుతాం కదా. అలా కాకుండా 1, 2, 3 సార్లు చూసి వాళ్ళు బాధ్యతాయుతంగా ధనాన్ని వెచ్చిస్తున్నారని తెలిసిన తర్వాత మీరు 100 రూపాయలు ఇచ్చినా కూడాను ఏమైపోయాయి లెక్క చెప్పు అని అడగకపోవచ్చు కదా. అంటే ఆ స్వతంత్రత అంటే వాళ్ళ ఆధీనంలో లేరా? ఆధీనంలో ఉన్నారు కానీ స్వతంత్రత ఇవ్వబడుతుంది. అది అక్కడ జగత్తులో జీవాత్మకి ఇచ్చిన పాక్షిక స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు. అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో జీవాత్మ ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని భగవంతుడి సేవకు ఉపయోగిస్తాడు. దుర్వినియోగం చేస్తే ఎలా జరుగుతుంది? కారాగారంలో ఉంచుతారు కదా వ్యక్తుల్ని, శాసనాన్ని ఉల్లంఘిస్తే. అలాగా భౌతిక జగత్తులోకి పంపించబడ్డారు జీవాలు. హరి ఓం. తర్వాతి ప్రశ్న అమృతమయ గోపికాదేవి మాతాజీ. హరే కృష్ణ. అమృతమయ గోపికాదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరి హరి ఓం. నలభై 44వ ప్రశ్న. చైతన్య లీలలో కృష్ణుని యొక్క 5 విభిన్నమైన విస్తారములు ఏవి? పంచతత్వ ప్రభుజీ. చెప్పండి పేర్లు. శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు, అద్వైతాచార్య పండితుడు శ్రీవారి. వాయిస్ వచ్చిందా ప్రభుజీ? ఇందులో కట్ అయింది కానీ వినబడింది. వేగంగా మళ్ళీ ఒకసారి చెప్తే చెప్పేసాను. చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు, అద్వైతాచార్య, గదాధర పండితుడు, శ్రీవాసుడు ప్రభుజీ. హరే కృష్ణ. తర్వాతి ప్రశ్న పావని మాతాజీ.
ఇరవై నాలుగవ ప్రశ్న పౌర్ణి మాతాజీ. ఏ శాస్త్రంలో వైకుంఠ లోకాలకి సంబంధించిన వివరణ విస్తారంగా ఇవ్వబడింది? ఏ శాస్త్రంలో వైకుంఠ లోకానికి సంబంధించిన వివరణ విస్తారంగా ఇవ్వబడింది? ఏ శాస్త్రంలో? ప్రభుజీ బ్రహ్మ సంహితనా? వైకుంఠ లోకాల గురించి. బ్రహ్మ సంహితలో గోలోక బృందావనం కదా ఇచ్చారు, వైకుంఠ లోకాలు. అవును ప్రభుజీ. ఈశోపనిషద్దా ప్రభుజీ? ఏ శాస్త్రాలలో ఏ అంటే శాస్త్రంలో అనొచ్చు. వైకుంఠ లోకాలు భాగవతం ప్రభుజీ. కన్ఫర్మ్ చేసి చెప్పండి. ఈశోపనిషత్తు, బ్రహ్మ సారీ సంహిత, ప్రభుజీ. భాగవతం. సారీ ప్రభుజీ. ఏంటి పాస్ చేయాలి క్వశ్చన్? భాగవతం ప్రభుజీ. హరి బోల్. రైట్ ఆన్సర్ మాతాజీ. సారీ ప్రభుజీ. కన్ఫ్యూజ్ అయిపోయారా? సారీ ఎందుకు చెప్తున్నారైతే? మీరు కన్ఫ్యూజ్ అయితే నాకెందుకు సారీ? తర్వాతి ప్రశ్న ఢిల్లీబాయ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇరవై ప్రశ్న మదనమోహన విగ్రహం యొక్క ప్రాశస్త్యం ఏమిటి? ప్రభుజీ కొద్దిగా ఏదైనా clue ఇస్తారా? మదన విగ్రహం మదనమోహన విగ్రహం యొక్క తెలుసు. ప్రాశస్త్యం మాతాజీ. క్లూ ఏమిటి? ఇంక డైరెక్ట్ క్వశ్చన్. పేరు అదే ఏమిటి అని అంటున్నాను. అడిగామనుకోండి, దానికి క్లూ ఏమి ఆహా. ఉమ్. మదన్ మోహన్ విగ్రహం చూస్తే ఇది అదే ఉండండి ప్రభుజీ. ఆ మదన్ మోహన్ విగ్రహాన్ని దర్శించిన వెంటనే మోహితులం అయిపోతాం ప్రభుజీ. ఎలాంటి మోహితులం అవుతాము? భక్తిలో ప్రభుజీ, ప్రేమ భక్తిలో మోహితులైపోతాం ప్రభుజీ. ఓకే, అయితే తేజస్సు అతన్ని చూడగానే మన తత్వంలో ఒక ప్రత్యేకమైన విభాగానికి ఆధిపత్యం వహిస్తారు. ఏంటది? మదన్ మోహన్ విగ్రహానికి ప్రాశస్త్యం అంటే ప్రాశస్త్యం తాలూకా మీనింగ్ కొంచెం అర్థం ప్రస్తుతం చేస్తారా? అంటే దేనికి ముఖ్యమైనదని చెప్పబడింది? మదనమోహన విగ్రహం దేనికి ముఖ్యమో అని చెప్పబడింది? ప్రేమ ప్రభుజీ. ప్రేమ మోహితులు అవుతాం భక్తి గురించి. కాదు మాతాజీ. పాస్ చేయన క్వశ్చన్ చేసేయండి ప్రభుజీ. ఆన్సర్ రాలేదప్పుడు మరి చేసేస్తారు. చంద్రిక మాతాజీ, క్వశ్చన్ మీకు వచ్చింది. ప్రభుజీ నేనా ప్రభుజీ? అమ్మా నన్ను అడుగుతున్నారా ప్రభుజీ? అవును మాతాజీ. ఆత్మని గురించి తెలుసుకోవటానికి దేవుడికి మనకి కృష్ణుడికి మనకి గల సంబంధాన్ని తెలుసుకోవటానికి మదన మోహన్ మూర్తి సహాయపడుతుంది అర్చించడం ద్వారా. రైట్ ఆన్సర్ మాతాజీ. మనకి 3 విగ్రహాల గురించి మనం మాట్లాడుకుంటాము. మదనమోహనుడు, గోవిందుడు మరియు గోపీనాథుడు. ఈ ప్రశ్నకి మార్కులు ఏం లేవు, కానీ ఎవరైనా చెప్తారా? ఈ ముగ్గురు దేనికి ప్రాతినిధ్యం వహిస్తారు ఒక్కొక్కరు? సంబంధ అభిధేయ ప్రయోజన. అంటే ఏమిటి వివరిస్తారా? సంబంధం అంటే మనకి కృష్ణుడికి కూడా సంబంధం తెలియచేయటం, అభిధేయం అంటే మనం ఆ సేవలో పాల్గొనడం, ప్రయోజనం అంటే ప్రేమ పొందడం. సంబంధ అవిధేయ ప్రయోజన మనకి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధాన్ని ధృవీకరించేటువంటి
విగ్రహం, మదనమోహన విగ్రహం, ఆ సంబంధానికి సంబంధించిన వివరణ మనకి బోధపడిన తర్వాత చక్కగా భక్తియుక్త సేవలు నియుక్తమైన దానికి కావలసిన సదుపాయాల్ని కల్పించి అభిధేయ అంటే మనకు సంబంధం తెలిసింది కదా, ఆ సంబంధం ప్రకారం భక్తియుక్త సేవలు నియుక్తమైనడం, దానివల్ల కలిగే ప్రయోజనాన్ని అంటే భగవంతుడితో మనకు ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని పునఃస్థాపితం చేసి అనురాగాన్ని పొందగలిగేటువంటి స్థితి గోపీనాథుడ. ప్రభుజీ అలా వాక్యాల్లో చెప్పడం రావట్లేదు, ఎంత తెలుసుకున్నా. ఇంకా ఎంత కృషి చేయాలి ప్రభుజీ, ఎలా చేయాలి చెప్పండి. చెప్పారుగా మాతాజీ చక్కగా. మీరు చెప్పేశారు. ప్రభుజీ అదే చెప్పేట వాక్యాల్లో అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి కదా మాతాజీ. మీరు చెప్పారు మాతాజీ, కానీ మీరు చెప్పారు, ప్రీచింగ్ మూడ్ చాలా లో చక్కగా చెప్పారు, ఉన్నారనుకోండి. బాగా ఆన్సర్ చెప్పారు. మీరు చక్కగా చెప్పారు. ప్రీచింగ్ మూడ్ లో ఉన్నారనుకోండి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడమే, ప్రభుపాదుల వారిని ప్రార్థించడమే, ఆయనే పలికిస్తారు అంతే. మీరు చక్కగా చెప్తారు మాతాజీ, మీ చెప్పడంలో ఏమి ఇబ్బంది లేదు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్తారు ఆవిడ ఎప్పుడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఏంటో ఇంకా తెలుసు, బాగా చెప్పాలన్న కోరిక అయితే ఉంటుంది కానీ చెప్పలేకపోతున్నాను ఏంటో. మాతాజీ మీరు చక్కగా చెప్తున్నారు, ఏ ఇబ్బంది లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. మీరు ఎంకరేజ్ చేస్తారు, అది మీ గొప్పతనం. కాదు, నిజంగానే బాగా చెప్తారు మాతాజీ, చక్కగా అర్థం చేసుకొని చెప్తారు మీరు. అలాగే చదువుతూ ఉండండి శిల ప్రభుపాదుల వారి గ్రంథాలని. ఎందుకంటే చైతన్య మహాప్రభు కానివ్వండి, ప్రభుపాదుల వారు కానివ్వండి, మనందరి నుంచి ఆకాంక్షించింది ఏమిటి, మనము పాటించడమే కాకుండా ఇది ఇతరులకు ప్రబోధించాలి. క్విజ్ యొక్క ముఖ్య లక్ష్యం కూడా అదే. మనము విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడం ద్వారా చాలా మంది అనేస్తుంటారు, ఎవరికి శరణాగతి పొందాలి, విస్తార రూపాలు ఏమిటి, విష్ణు అన్న కృష్ణున్న ఒకరే కదా, అలా మామూలుగా చెప్పినప్పుడైతే చెప్పేయచ్చును. కానీ అవును, విష్ణు ఎప్పుడు మహావిష్ణువుగా ప్రకటితమవుతున్నాడు అనే దాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి అంటే, అవును, ఎప్పుడైతే సృష్టి ఆరంభించబడుతుందో అప్పుడు మహావిష్ణువుగా ప్రకటితమవుతున్నాడు. ఇలాగా ఇంత స్పష్టంగా తెలుసుకోవాలి అంటే మనము తెలుసుకోవడం ఎందుకు అంటే, మనము ఇతరులకి చెప్పడానికి ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ప్రీచింగ్. చైతన్య మహాప్రభు ఉద్యమమే ప్రచార ఉద్యమం కదా. అందరం కూడాను శ్రీల ప్రభుపాదుల వారి సేన, ప్రభుపాదుల వారు సైన్యాధ్యక్షుడు, సేనాపతి భక్తుడు అని భక్తి వినోద్ ఠాకూర్ ప్రకటితం చేస్తారు. సేనాపతి భక్తుడు ఒకరు ప్రకటితం కాబోతున్నారు అని. ప్రభుపాదుల వారి సేన మనమంతా కూడా సైన్యాధ్యక్షుడి యొక్క ఆజ్ఞని శిరసావహించడము. ఆయన ఏం చెప్పాడు, చైతన్య మహాప్రభు చెప్పింది మనకి చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా, ఎవరిని కలిసినా కూడాను కృష్ణ చైతన్యానికి సంబంధించిన ప్రబోధాన్ని వినిపించమని చెప్పారు. అది మనం చేయాలి అంతే. హరే కృష్ణ ప్రభుజీ, మీరు బ్లెస్సింగ్స్ బాగా ఇవ్వండి ప్రభుజీ మాకు. మనందరికి కూడా ప్రభుపాద బ్లెస్సింగ్స్ ఉన్నాయి. తప్పకుండాను మీరు కూడాను చక్కగా ప్రచార ఉద్యమంలో భాగస్థులు కావాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరి బోల్. తర్వాతి ప్రశ్న నాగచంద్రిక మాతాజీ కదా. నాగచంద్రిక మాతాజీ, మీకైనా ఫైనల్ ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న. హరి బోల్. ఇక్కడికి వెళ్తున్నా నేను. తర్వాతి ప్రశ్న ఏదో చూద్దాం. పదకొండవ ప్రశ్న. మాయా అంటే ఏమిటి? మాయా అంటే నెగిటివ్, భక్తి మార్గాన్ని నుంచి తప్పించేది. భక్తి మార్గాన్ని తప్పించేది మాయన. ఇంకా దారి మళ్ళిస్తుంది. మాయ అంటే మిథ్య. ఇంకేమైనా చెప్తారా దానికి? అశాశ్వతం. రైట్ ఆన్సర్ మాతాజీ. భౌతిక జగత్ అంతా కూడాను మాయగానే వ్యక్తీకృతం చేయబడింది. ఇదంతా కూడాను అశాశ్వతమైనటువంటిది కాబట్టి భ్రమితపూరితమైన భ్రమకి కారణభూతం చేసేటువంటిది మాయ. రైట్ ఆన్సర్ మాతాజీ.
ఇక్కడ మనకి 2వ రౌండ్ కూడా పూర్తయింది. మన సమయం కూడా దాదాపుగా అయిపోయింది కాబట్టి ఇక్కడ మనము ముగిద్దాం. ఈరోజు ఎవరికైనా ప్రభుజీ మాట్లాడచ్చు. ఇక్ష్వాకుడు ఎవరికన్నారు కదా, అది పరంపరాగతంగా ఒకరి నుంచి ఒకరికి వచ్చింది కదా ప్రభుజీ. అది అవును మాతాజీ. భగవద్గీత 4.1 ప్రకారం ఆ, విశ్వాకుడు శ్రీకృష్ణుడికి, శ్రీకృష్ణుడి నుంచి బ్రహ్మదేవునికి, అలాగే బ్రహ్మదేవుడి నుంచి ఆ, మనకి ఎవరంటే నారదుడికి, ఆ నారదుడి నుంచి తన శిష్యుడైన వ్యాసదేవుడికి, వ్యాసదేవుడి నుంచి అది పరంపరంగా మధ్వాచార్యులకి, తర్వాత మాధవేంద్రపురికి, తర్వాత ఇక్ష్వాకు నుంచి ఈశ్వరపురికి, ఎవరికి వెళ్ళింది మాతాజీ? ఒకటే ఒక సమాధానం. శ్రీకృష్ణుడికి ప్రభు. రాంగ్ ఆన్సర్ మాతాజీ. అవునా? ఆలోచించండి జాగ్రత్తగా. ఓకేనా? హరే కృష్ణ ప్రభు. ఇక్ష్వాకుడికి చెప్పారు, చెప్పిన తర్వాత రాజర్షులు అది ప్రచారం చేయకపోతే అది అలా ఉండిపోయింది. అప్పుడు తర్వాత కృష్ణుడు అర్జునుడి నిమిత్తంగా పెట్టి మనందరికీ చెప్పాడు. మీరు భగవద్గీతలో మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి నెక్స్ట్ వీక్ చెప్పండి, పర్వాలేదు. ఓకేనా? సరే సరే ప్రభుజీ. సరే ప్రభు మీరు చెప్పండి ప్రభు. ప్రభుజీ మీరు ఆ, చెప్పండి, లేకుంటే ఇంకా అదే అలానే ఉంటది ప్రభు. మీరు అంతా అయిపోయినాక ఒకసారి వివరించండి ప్రభు. అందుకే కదా మాతాజీ మీకు అలాగే ఉండడం కోసం నేను ఇప్పుడు చెప్పేశాను అనుకో, ఇవాళ బోల్డ్ డిస్కస్ చేసాం దాంట్లో బోల్డ్ ప్రభుజీ అని వచ్చే మర్చిపోయి కూడా వారం ఉంటారు. అదే టెన్షన్ గా ఉంటది ప్రభుజీ, ఏంటి ఏంటి అని. ఇప్పుడు చెప్పేశాను అనుకోండి మర్చిపోతారు. కాకపోతే ఆసక్తిగా ఉంటది. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం మీద మీరు ఈ వారం అంతా కూడా నాతో సహా అందరిని కూడా దాని గురించి ఆలోచించాలి కదా. చైతన్యంలో ఉండగలుగుతాం. ఆలోచించండి పర్వాలేదు. సస్పెన్స్ థ్రిల్లర్. ప్రభుజీ మరి సీరియల్ మీరు లాగా మాకు ప్రభు. ఏమి తెలియని వాళ్ళ మీద సస్పెన్స్ అనేది క్రియేట్ చేయకండి ప్రభుజీ. ఇది కరెక్ట్ కాదు మాతాజీ. ఏం తెలియకపోవడం ఏంటి మీకు? రోజు భగవద్గీత వింటున్నారు, భాగవతం వింటున్నారు, 16 మాలు జపం చేస్తున్నారు, నియమాలని ఎన్నో పాటిస్తున్నారు. అయినా మళ్ళీ సరే ప్రభు ఇది తెలుసుకోవడానికి సముద్రం ఎక్కడికి వెళ్ళాలో కూడా మీ అందరికీ తెలుసును. భగవద్గీత భాగవతాలని అధ్యయనం చేసామనుకోండి దొరికిపోతుంది ఇది కూడాను. సరే ఓకేనా? ప్రభు. చూద్దాం. వరి మా ఓకే ప్రభు. ఓకే ప్రభు. అయితే మేము సింధువుల బిందువు అంటున్నాం ప్రభు. ఈ రోజు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి అనౌన్స్ చేసుకుందామా? పావని మాతాజీ అనౌన్స్ చేస్తాను మీరు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాతా, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. ఉపలక్ష్మి మాతాజీ 4 మార్క్స్. హరి బోల్. హరి బోల్. కనకదుర్గ మాతాజీ 4 మార్క్స్. హరి బోల్. హరి బోల్. బి సత్యవతి మాతాజీ 4 మార్క్స్. హరి హరి బోల్. బోల్. కృష్ణ ప్రిసఖి మాతాజీ 4 మార్క్స్. హరి హరి బోల్. బోల్. సుభద్ర లక్ష్మి మాతాజీ 2 మార్క్స్. హరి హరి బోల్. బోల్. పుణ్యవతి మాతాజీ 5 మార్క్స్. హరి హరి బోల్. బోల్. అమృతమయ గుప్తా మాతాజీ 2 మార్క్స్. హరి హరి బోల్. బోల్. పావని మాతాజీ నా 5 మార్క్స్. హరి బోల్. 5 మార్క్స్. హరే కృష్ణ. దిలీబాయ్ మాతాజీ 2 మార్క్స్. హరి హరి బోల్. బోల్. నాగచంద్రిక మాతాజీ 5 మార్క్స్. హరి హరి బోల్. బోల్. ఇవి ఈనాటి మార్క్స్. ఎవరెవరికి 5 వచ్చాయంటే నాగచంద్రిక మాతాజీ, పావని మాతాజీ, పుణ్యవతి మాతాజీ ముగ్గురికి 5 మార్క్స్ వచ్చాయి. ఉపలక్ష్మి మాతాజీ, కనకదుర్గాదేవి మాతాజీ, బి సత్యవతి మాతాజీ, కృష్ణప్రియసఖి మాతాజీ వీళ్ళందరికీ కూడాను 4 మార్క్స్ వచ్చాయి. ఇంకా 2 మార్క్స్ ముగ్గురికి వచ్చినట్టున్నాయి. సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ, అమృతమయ గోపికాదేవి మాతాజీ, దిలీప్ మాతాజీ వీళ్ళ ముగ్గురికి కూడా 2 మార్క్స్ వచ్చాయి. చాలా చక్కగా అందరూ భాగస్థులయ్యారు. చైతన్య చరితామృతం క్విజ్ కార్యక్రమంలో మీ అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, కాబట్టి బహుశా మనం నెక్స్ట్ వీక్ కూడాను ఈ సిలబస్ లోనే చెప్పేసుకుందాం. ఎందుకంటే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మనం పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా మాతాజీ అండ్ ప్రభుజీస్? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే ప్రభుజీ. ఇంకెవరికైనా మమ్మల్ని చక్కగా చేస్తున్నారు ప్రభుజీ. హరి బోల్. ఇంకా ఎవరికైనా డిస్కస్ చేయాల్సింది ఉందా? లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ఈరోజు మా హరే ఫాదర్ కృష్ణ. చేస్తారు. హరే కృష్ణ. ఏం పేరు మీ ఫాదర్ పేరు? గోవిందరాజ్ ప్రభుజీ. గోవిందరాజు ప్రభు. హరే కృష్ణ. గోవిందరాజు ప్రభు ఆలపించండి.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరి బోల్. అన్నమయ్య కీర్తన. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును గోవిందా గోవిందాయని కొలవవు మనసా. భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాన్నములు. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాన్నములు. హరినామములే హరినామములే అన్ని మంత్రములు. హరి 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 అనవో మనసా. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును గోవిందా గోవిందాయని కొలవవు మనసా. భావములోన బాహ్యమునందును విష్ణుని మహిమలే విహిత కర్మలు, విష్ణుని మహిమలే విహిత కర్మలు. విష్ణుని పొగడిడే వేదాంబులు, విష్ణువక్కడే విశ్వాంతరాత్ముడు. విష్ణువని విష్ణువని వెదకవు మనసా. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును గోవిందా గోవిందాయని కొలవవు మనసా. భావములోన బాహ్యమునందును అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడితడే ఆదియునంత్యము. అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదని దయే. అచ్యుత అచ్యుత శరణనవో మనసా. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును గోవిందా గోవిందాయని కొలవవు మనసా. భావములోన బాహ్యమునందును గోవిందా గోవిందా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ. కృష్ణ గోవిందరాజు హరే. ప్రభు చక్కగా ఆలపించారు, ధన్యవాదాలు. హరే ప్రణామ్ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, చాలా చక్కగా ఆలోచించారు ప్రభుజీ, మీకు ధన్యవాదాలు. చాలా హరే బాగుంది బోల్ సాంగ్ ప్రభుజీ. పాడారు ప్రభుజీ. మీ వాయిస్ ప్రభుజీ కూడా బాగుంది ప్రభుజీ. ప్రభుజీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చక్కగా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించారు. నర్మదా అవును మాతాజీ, ప్రభుజీ. గోవిందరాజు ప్రభు, ప్రహ్లాద్ ప్రభు, ఆ శ్రీహర్షిణి మాతాజీ, శ్రీహర్షిని వీళ్ళంతా కూడాను చక్కగా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించారు. ధన్యవాదాలు ప్రభుజీ. గోవిందరాజు ప్రభు, మీరు మీ కుటుంబాన్ని అంతా కూడా మీతో సహా కృష్ణ చైతన్యంలో ముందుకెళ్తున్నారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆదర్శప్రాయంగా ఉన్నారు. కుటుంబ జీవనాన్ని, గృహస్థ జీవనాన్ని ఎలాగా నిర్వహించాలో చూపిస్తున్నటువంటి వాళ్ళు. ధన్యవాదాలు మాతాజీ, ప్రభుజీ. అలాగే పావని మాతాజీ వాళ్ళ ఇంట్లో కూడా నాకు తెలిసిన నలుగురు ఉంటారు. వాళ్ళు కూడా అందరు కూడాను ప్రతిరోజు 16 మాలు జపిస్తూ ఉంటారు చక్కగాను. భక్తికి దశలు నిక్తమైంటారు. వీళ్ళు అనేకులు కూడా ఉండి ఉంటారు ఇంకా, కానీ నాకు వీళ్ళిద్దరూ తెలుసును. అలాగే అమృతమయ గోపికాదేవి మాతాజీ వాళ్ళ ఇంట్లో కూడా దాదాపు 75% వరకు పాటిస్తున్నారు ఉన్న వాళ్ళందరిలో నాకు తెలిసి. సో వెరీ నైస్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. అలాగే కుటుంబం అంతా కూడా కృష్ణతంలో ఉందనుకోండి,
చాలా సులభతరం అయిపోతుంది పాటించడం అనేటువంటిది. మీరంతా కూడా మార్గదర్శకంగా ఉన్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై హరినామ సంకీర్తనకి జై రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై సామవేద భక్త బృంద కి జై శ్రీమద్ భాగవతం కి జై శ్రీమద్ భగవద్గీత కి జై అనంత భక్త బృంద కి हरि बोल। सफल माता जी की जय, प्रहलाद प्रभु की जय, श्रीहर्षिणी माता जी की जय, समवेत भक्त वृंद की जय, ग्रंथराज में भागवतम की जय, की जय, कृष्णदास कविराज गोस्वामी की जय, श्रील प्रभुपाद की जय। థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. చక్కగా శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు. చైతన్య చరితామృతం నుంచి ఈరోజు మనము క్విజ్ రూపంలో చర్చించుకున్నాం. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరి కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ దండవత్ ప్రణామం. హరి హరి బోల్.